హాయ్ అండి, అందరికీ నమస్కారం. టుడే న్యూస్. అమ్మఒడి మీద ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది. అమ్మఒడి ద్వారా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం. ఎంటీఎఫ్ అధ్యక్షుడు రామకృష్ణ, అమరావతి, ఆంధ్రప్రభ. అమ్మఒడి పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేస్తున్నారని మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సోమరాజు రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో అన్నారు. గత ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా అమ్మఒడి పథకం ద్వారా డబ్బులు పంపిణీ చేయడం వల్ల ప్రభుత్వ పాఠశాలలో చదివే దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలోకి తరలిపోయారన్నారు. నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం కూడా ఎంతమంది చదివితే అంతమందికి అమ్మఒడి పథకాన్ని అందజేస్తామని ప్రకటించడంతో ప్రభుత్వ పాఠశాలలు పిల్లలు లేని ఎడారిలాగా మారిపోతాయని అన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి అమలు చేస్తున్న చట్టాలని ఏపీలో కూడా కల్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివితే ఉద్యోగాలు వస్తాయని నమ్మకాన్ని కల్పించాలని అన్నారు. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు కాపాడుకోవచ్చని ప్రభుత్వాన్ని రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. దీని కారణంగా ప్రాథమిక పాఠశాలను కాపాడండి అని మంత్రి లోకేష్కి ఆప్టా లేఖ. ప్రజాశక్తి అమరావతి బ్యూరో. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ఆప్టా కోరింది. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 5 ఏళ్ల నుంచి తగ్గుతూ వస్తోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గణపతిరావు, ప్రకాశ్రావు గురువారం లేఖ రాశారు. జీవో 117 వల్ల 3, 4, 5 తరగతులు చేయడం ద్వారా ప్రాథమిక పాఠశాలలో 1, 2 తరగతులు మాత్రమే ఉన్నాయని, ఒకరు లేదంటూ 2 టీచర్లు మాత్రమే అక్కడ ఉంటున్నారని తెలిపారు. దీనివల్ల తల్లిదండ్రులు వారి పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించడం లేదని చెప్పారు. దీనివల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల నమోదు గణనీయంగా తగ్గిపోతుందని పేర్కొన్నారు. జీవో 117ను రద్దు చేసి 3, 4, 5 తరగతులను మరలా ప్రాథమిక పాఠశాలలోకి తరలించాలని కోరారు. తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలో చదివే వారికి మాత్రమే అమలు చేయాలని కోరారు. దీని కారణంగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం. 2024 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య చాలా తగ్గిపోయింది. 1, 2 పిల్లలు ఉంటే 2 టీచర్స్ ఉంటున్నారు. కావున ప్రభుత్వం దీని మీద దృష్టి పెడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం వల్ల మేము పెట్టే నోటిఫికేషన్స్ వెంటనే మీకు చేరుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.